వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఆమోదం పొందిన బీసీ రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో పొందిన తర్వాత గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నప్పుడు కొత్త జీవో తేవాల్సినటువంటి అవసరం ఏముంది? 285A సెక్షన్ని ప్రభుత్వం సవరించలేదు. ఆ సెక్షన్ సవరిస్తూ బిల్లు మాత్రమే తెచ్చారు. అది కూడా ఆమోద ముద్ర వేయలేదు, పడలేదు. ఇప్పుడు ఆ సెక్షన్ ఆధారంగా అమెండ్మెంట్ కాకుండా, చట్టం చేయకుండా ఆ బిల్లును పెట్టుకొని ఎన్నికలకు ఎట్లా వెళ్తారు అన్నదే ప్రభుత్వాన్ని హైకోర్టు అడిగినటువంటి ప్రశ్న. గత చాలా కాలం నుంచి ఈ ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. ఈరోజు అధికారికంగా కోర్టు ప్రశ్నించింది. సమయం కావాలంటే ఈలోపు ఎలక్షన్స్ వెళ్ళవన్నటువంటి గ్యారెంటీ ఇస్తారని కూడా కోర్టు ప్రశ్నించింది. ముందుగా శేషు గారి దగ్గరికి వెళ్తాను. శేషు సార్, ఎట్లా చూస్తున్నారు ఈ హైకోర్టు కామెంట్స్ని? మీకు ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ నమస్కారం. నమస్తే అండి. ఈ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల పైన మొదటి నుంచి మాకున్నటువంటి అనుమానాలు, భయాందోళనలు వాస్తవ రూపం దాల్చుతున్నట్లుగా కనపడుతుంది. మొదటి నుంచి మేము అదే చెప్తున్నాం. ఇది ప్రభుత్వ ప్రయత్నాలను మేము ఎక్కడ తప్పు పట్టట్లే, కానీ ఆ ప్రయత్నాల్లో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపడుతున్నాం. ఆ లోపాల వల్లనే రిజర్వేషన్లు రావు అనేటటువంటి ఒక భయాన్ని మేము వ్యక్తం చేస్తే ప్రభుత్వం ఎక్కడ కూడా మా భయాలని, మా ఆందోళనని ఇంటర్ప్రెట్ చేయలేదు. మొట్టమొదట బిల్లు వీక్ గా ఉంది, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది. రెండోది సవరణ అమెండ్మెంట్ లో ఒక ప్రాపర్ రీజన్ పర్ఫెక్ట్ గా లేదు, గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంది. నిన్న సెప్టెంబర్ 26 వచ్చినటువంటి జీవోలో మెన్షన్ చేసినటువంటి 243 ఆర్టికల్ గాని, డెడికేటెడ్ కమిషన్ భూసాని వెంకటేశ్వరరావు కమిషన్ సిఫారసు గాని ప్రాపర్ గా లేదు, బలంగా లేదు. అవి మెన్షన్ చేయటమే ఈ జీవోలో ఉన్నటువంటి తప్పు. ఇది ఖచ్చితంగా లీగల్ గా ఛాలెంజ్ అవుతుందని భయం వ్యక్తం చేశాం. అది ఈ రోజు తెలంగాణ హైకోర్టులో వాదనల సందర్భంగా కూడా బయటకు వచ్చింది. అయితే తెలంగాణ కోర్టు సంధించేటటువంటి ప్రశ్నలన్నీ కూడా న్యాయబద్ధంగా ఉంటాయి, రాజ్యాంగబద్ధంగా ఉంటాయి, లీగాలిటీ కలిగినటువంటివి ఉంటాయి. బట్ వీటికి తావు లేకుండా మనం సిఫారసు చేసి ఉంటే అది ఆమోదం అవుతుంది. ఇవాళ కోర్టు అడిగినటువంటి ప్రశ్న ఒకటే, గవర్నర్ దగ్గర మీరు పంపినటువంటి అమెండ్మెంట్ బిల్లు పెండింగ్ లో ఉండగా మీరు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అని అంటే, అడ్వకేట్ జనరల్ చెప్పినటువంటి మాట ఏంటంటే, గవర్నరు 3 నెలల్లో నిర్ణయం తీసుకోకపోతే అది ఆటోమేటిక్ గా బిల్ అవుతుంది అంటే, పంపించి మనం నెల రోజులు కూడా కావట్లేదు, ఇంత తొందరగా మీరు ఎందుకు నిర్ణయం తీసుకున్నారని ఒక కీలకమైనటువంటి ప్రశ్న లేవనెత్తారు. నేను ఇంకొక అబ్జెక్షన్ చెప్తాను ఇక్కడ. ఏంటి అని అంటే, బిల్లులో 2 రకాలు ఉంటాయి. సాధారణ బిల్లు ఉంటుంది, అసాధారణ బిల్లు ఉంటుంది. ఇది అసాధారణమైంది. ఎందుకు అనంటే, ఇది కేవలం ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయం కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం తోటి ముడిపడి ఉన్నటువంటి ఒక నిర్ణయం. కాబట్టి ఇది అసాధారణమైనటువంటి విషయం. అసాధారణమైనటువంటి బిల్లుల విషయంలో గవర్నర్ కు ఒక విచక్షణాధికారం ఉంటుంది. ఇటీవల సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి జడ్జిమెంట్ ఏందనంటే, తమిళనాడు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి అక్కడ గవర్నర్ చేసినటువంటి ప్రయత్నాలకు వ్యతిరేకంగానే ఆ నిర్ణయం తీసుకున్నారు. అది సాధారణ బిల్లు విషయంలో వర్తిస్తుంది, కానీ అసాధారణ బిల్లుల విషయంలో వర్తించదు అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఇది ఒకటి. రెండోది, జీవోలో ఉన్నటువంటి అంశం నేను చెప్తాను శ్రీకాంత్. జీవోలో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, జీవోలో ఉన్నటువంటిది 243 ఆర్టికల్ డి అండ్ టీ ని మెన్షన్ చేశారు. ఈ ఆర్టికల్ ని మెన్షన్ చేస్తున్నామంటే 1994లో వచ్చినటువంటి చట్టాన్ని మనం ఆమోదించినట్లు లెక్క. ఆ చట్టంలో ఏముంటుంది అంటే, ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలి అన్నారు. అప్పుడు చట్టం వస్తున్నప్పుడు వాళ్ళు 16% ఉన్నారు. 16% పోగా మిగిలిందే బీసీలకు ఇచ్చారు 34. మళ్ళీ ఇప్పుడు 2019కి వచ్చేసరికి వాళ్ళ జనాభా 27% పెరిగింది. ఆ 27% పోగా మిగిలిందే బీసీలకు 23%. అంటే చట్టం క్లియర్ గా చెప్తుంది, ఒక నిర్దిష్ట పరిమాణం బీసీలకు ఉండదు, కానీ ఎస్సీ ఎస్టీలకు ఒక రూల్ ఉంటుంది. అంటే ఈ జీవోలో మనం ఆ చట్టాన్ని మెన్షన్ చేసామంటే దాన్ని ఒప్పుకున్నట్లు లెక్క. పాయింట్ 1. రెండోది, డెడికేటెడ్ కమిషన్ భూసాని వెంకటేశ్వరరావు రికమెండేషన్స్ ఆధారంగా మేము 42% రిజర్వేషన్ పెంచామని దీంట్లో మెన్షన్ చేశారు. మనం డెడికేటెడ్ కమిషన్ ను ఒప్పుకున్నాము అంటే 2010లో కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ గవర్నమెంట్ లో ఆ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఒప్పుకున్నట్లు లెక్క. ఆ సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చింది? ట్రిపుల్ టెస్ట్ ఆధారంగానే మీరు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లను నిర్ణయించాలి. ట్రిపుల్ టెస్ట్ లో ఉన్న ప్రధానంగా ఏంటంటే 50% రిజర్వేషన్లు మించకూడదు. 1 టెస్ట్. సెకండ్
అంటే ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన ఇవ్వాలా, సెకండ్ వన్. మూడవది బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలా, కానీ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు 50% మించకూడదు. అంటే మనం 50% ఒప్పుకున్నాము, తర్వాత ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేటటువంటి చట్ట పరిధిని ఒప్పుకున్నాము, 94 చట్టాలను ఒప్పుకున్నాము, 2010లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి దాన్ని ఒప్పుకున్నాము. మరి ఒప్పుకున్నప్పుడు ఈ జీవోలో మనం రిజర్వేషన్ ప్రతిపాదించింది ఎంత? బియాండ్ 50% ప్రతిపాదించాం. ఎస్సీ ఎస్టీలకు 27% జనాభా ప్రాతిపదికన, మిగిలింది బీసీలకు ఇవ్వాలా. కానీ ఏం చేశాం ఇక్కడ? 42% బీసీలకు. అంటే రిజర్వేషన్ల పరిమితి ఎంత పెట్టాం? 69% పెట్టాం. ఇట్ ఇస్ మోర్ దాన్ 50%. అది లీగల్ గా ఛాలెంజ్ అవుతుంది. అందుకే ఇవాళ హైకోర్టు వెంటనే పిటిషన్ తీసుకుంది, పిటిషన్ పైన విచారణ చేపడుతున్నప్పుడు ఈ అంశాలన్నిటిని కూడా అడ్వకేట్ జనరల్ ని ప్రశ్నించారు. ఇదంతా కూడా ముందు నుంచి చెప్తున్నాం, ఇది ప్రొసీజర్ కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో మనం రిజర్వేషన్లు సాధించగలుగుతాము. జీవోలతో రిజర్వేషన్లు వచ్చేది గనక ఉంటే 8-9 రాష్ట్రాలలో స్థానిక సంస్థల ఎన్నికలలో ఈ విధమైన లిటిగేషన్స్ ఉండేవి కావు, ఈ విధమైన గందరగోళం ఉండేది కాదు. కాబట్టి దిస్ ఇస్ నాట్ ఎ ప్రొసీజర్ టు గెట్ ది 42%. ఒకవేళ వాళ్ళు అన్నట్టు జీవోలతోటి ఎన్నికలకు పోయినా మహారాష్ట్రలో మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, ఆఫ్ ద రికార్డు కూడా కొన్ని సందర్భాల్లో ఈ చర్చ జరిగింది. వికాస్ రావు, కిషన్ రావు కేసులో ఎన్నికలు జరిగినాక కూడా సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది ఆ ఎన్నికల్ని. అయితే కొంతమంది అక్కడ డెడికేషన్ కమిషన్ లేదన్నారు, బట్ అక్కడ డెడికేషన్ కమిషన్ ఉందన్న వాస్తవాన్ని కూడా మనం చర్చించుకున్నాం. బాందియా కమిషన్ నేను చెప్తాను. అదే వికాస్ రావు గవాలి వర్సెస్ మహారాష్ట్ర కేసులో కూడా రిజర్వేషన్ల పరిమితి 50% దాటినప్పుడు అక్కడ కోర్టు ఇంటర్ఫెరెన్స్ అయింది. కోర్టు ఇంటర్ఫెరెన్స్ అయినప్పుడు అక్కడ ప్రభుత్వము మనం ఎట్లా భూసాని వెంకటేశ్వరరావు డెడికేటెడ్ కమిషన్ వేశామో అక్కడ కూడా డెడికేటెడ్ కమిషన్ బాందియా కమిటీ వేశారు. వేసినప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా మహారాష్ట్రలో లోకల్ బాడీ ఎన్నికలు జరగలేదు. బికాస్ ఆఫ్ దిస్ లిటిగేషన్. ఈ లిటిగేషన్ తోటి అక్కడ ఎన్నికలు జరగలేదు. మీకు మధ్యప్రదేశ్ లో కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. తెలంగాణలో కూడా ఎన్నికలు జరుగుతాయి అనుకోవచ్చా, లేదంటే పాత పద్ధతిలోనే జరుగుతాయా? అయ్యా కరెక్ట్. ఇది మీరు అడిగిన ప్రశ్నకు నా దగ్గర సమాధానం ఏమున్నదంటే, ఇది మహారాష్ట్ర మధ్యప్రదేశ్ కోర్టులు తీర్పిచ్చేటప్పుడు బీసీ రిజర్వేషన్ తేలకపోయినా మీరు ఎన్నికలు నిర్వహించాలని చెప్పారు. ఇక్కడ కూడా ఇప్పుడు కూడా తెలంగాణ హైకోర్టు చాలా క్లియర్ గా మీరు మాకు హామీ ఇచ్చారు సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు జరుపుతామని, కాకపోతే మేము సమయం ఇస్తున్నాము, మీరు ఒక ప్రాపర్ సిస్టమ్ లో ఎన్నికలు జరపండి, రిజర్వేషన్లు తేలికపోయినా ఎన్నికలు జరపాలనేటటువంటి విషయాన్ని ఇస్తారు. ఇది ఒక పాయింట్. అయితే 2018లో కూడా ఇదే చర్చ జరిగింది కదా. 2018లో ఇదే తెలంగాణ హైకోర్టులో సుప్రీంకోర్టులో దీని మీదనే చర్చ జరిగింది. అప్పుడు రిజర్వేషన్ ఎంత? 61%. అంటే మేము 34% రిజర్వేషన్ కూడా ఆ రోజు కాపాడుకోలేకపోయినాం. ఇవాళ కొత్తగా 42% రిజర్వేషన్ సాధించాలంటే మాకు అదనంగా 19% ప్లస్ 8% మేము సాధించాలంటే ప్రొసీజర్ ఇది కాదంటున్నాను నేనేమంటున్నాను. ఇంకొక పాయింట్, జనరల్ గా హాలిడేస్ ఉన్నాయి కోర్టుకి, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, స్పెషల్ డ్యూ అంది, ఇవాళ అనౌన్స్మెంట్ చేసేసారు, ఇక రేపు ఎల్లుండో ఈసీ కూడా అనౌన్స్మెంట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు హౌస్ మోషన్ తీసుకునేది ఒకే విధంగా ఇమీడియట్ కోర్టు రియాక్ట్ అయింది, హౌస్ మోషన్కి వచ్చేసింది. అదే కనుక ఒకవేళ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేస్తే అప్పుడు కోర్టు ఇన్వాల్వ్మెంట్లు ఇంకొంచెం ఇబ్బందిగా ఉంటాయి కదా. ఎస్ మీరు అడుగుతుంది కూడా చాలా వ్యాలిడ్ పాయింట్ శ్రీకాంత్. ఎందుకనంటే ఒకసారి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కోర్టులు జోక్యం చేసుకోవటానికి ఇష్టపడవు. ఇది అనేక సందర్భాలలో అనేక కేసుల విషయంలో నిరూపణ అయినటువంటిది. అందుకని ప్రభుత్వం కూడా ఏం చేసింది, జీవో విడుదల చేసినటువంటి మరుసటి రోజే షెడ్యూల్ నోటిఫికేషన్ ఇద్దాం అనుకుంది. కానీ ఇవాళ రేపు ఎంత ఫాస్ట్ గా ఉంటుందనేటటువంటి విషయాన్ని మనం చూసాం. ప్రభుత్వము షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదల చేయకముందే జీవో పైన జీవోని ఛాలెంజ్ చేస్తూ మాధవరెడ్డి అనేటటువంటి తెలంగాణ హైకోర్టుకు వెళ్ళటం జరిగింది. జీవో రాకముందు కూడా ఇతను హైకోర్టుకు వెళ్ళాడు. కానీ వార్తాపత్రికల్లో వచ్చిన సమాచారం ఆధారంగా, న్యూస్ ఛానల్లో వచ్చినటువంటి సమాచారం ఆధారంగా మీరు కేసులు వేస్తే మేము తీసుకోమని ఇదే తెలంగాణ హైకోర్టు చెప్పింది. ప్రభుత్వం
ప్రభుత్వ నిర్ణయం తర్వాత మీరు కోర్టుకు రమ్మండి అని Right. చెప్తే ప్రభుత్వం రాష్ట్రం ఇది కోర్టులో కేసు వేయడం జరిగింది. బట్ ఈ కేసు తీసుకున్నటువంటి ధర్మాసనము ఈ జీవోలో ఉన్నటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అటార్నీ జనరల్ కోరిక మేరకు మనకి అక్టోబర్ 8 వరకు ఈ కేసును వాయిదా వేసినట్టుగా మనకు కనపడుతుంది. ఇంకొకటి శ్రీకాంత్, నేను చాలా స్పష్టంగా ఒక ఐ న్యూస్ వేదిక ద్వారా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. సరే, ప్రభుత్వము తప్పులు చేసింది, ప్రభుత్వము బిల్లులో తప్పులున్నాయి, ప్రభుత్వ అమెండ్మెంట్ లో తప్పులున్నాయి, ప్రభుత్వ జీవోలో తప్పులున్నాయి. ఇది పక్కన పెడితే నాకు ఒక ఉద్యమకారుడిగా నేను అడుగుతున్న ప్రశ్న, ఐ న్యూస్ వేదికగా నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఇవాళ మీడియా ఛానల్స్ ఈ రెడ్డి జాగృతి మాధవ్ రెడ్డిని ఒక ప్రశ్న అడిగారు. మీరు ఎందుకు ఈ 42% రిజర్వేషన్ పైన హైకోర్టుకు వెళ్లారంటే, తను చెప్పిన సమాధానం ఎంత ఏహ్యంగా ఉందంటే, ఎంత అమర్యాదగా ఉందంటే, ఏం చెప్పాడనంటే, ఇట్లా రిజర్వేషన్ ఇచ్చుకుంటా పోతే ఎట్లా అభివృద్ధి చెందుతామండి అని అన్నాడు. ఇగో ఈ వ్యక్తికి సమానత్వం పైన నమ్మకం లేనట్టుగా ఉంది. ఎందుకంటున్నానంటే, మాకు రిజర్వేషన్ లేని దగ్గర 88 శాసనసభ స్థానాలు ఓపెన్ లో ఉంటే ఒకే కులానికి చెందినటువంటి వాళ్ళు మోర్ దాన్ 50% ఉన్నారు. మాకు ఇక్కడ రిజర్వేషన్ ఉంటే కూడా, మాకు 34%, 23% రిజర్వేషన్ ఉంటే కూడా 134 బీసీ కులాలు ఉంటే 80 కులాలు ఇంతవరకు ఒక సర్పంచ్ గాలే, 50 కులాలు ఒక వార్డు మెంబర్ గాలే. ఏం చెప్తారండి? అంటే మీ అధికారం మీ చేతుల్లో ఉంటే న్యాయము, అధికారం రిజర్వేషన్ ద్వారా మాకు వస్తుందంటే మీరు ఇట్లా అడ్డుపడతారా, కోర్టులో కేసులు వేసి అడ్డుపడతారా అనేటటువంటి ప్రశ్నకి ఏం సమాధానం చెప్తారు? సామాజిక న్యాయం పైన, సహజ న్యాయం పైన, సమానత్వం పైన నమ్మకం లేనటువంటి ఇట్లాంటి వ్యక్తులు కోర్టుకు వెళ్ళి బీసీలకు రావాల్సినటువంటి హక్కుని హరించాలనే ప్రయత్నం చేస్తే, మీరు 69 ఏళ్లు మీరు అధికారాన్ని అనుభవించారే, ఒక్కసారి మేము అధికారం అడుగుతుంటే, అధికారంలో వాటా అడుగుతుంటే నొప్పి అవుతుందా? ఏంటిది? ప్రభుత్వం చేసే మోసం ఒకవైపు అయితే, మీరు లీగల్ గా అడ్డుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తే ఎక్కడ సామాజిక న్యాయం? ఇది ఎక్కడ న్యాయం అవుతుంది? తను చెప్పినటువంటి మాటలు వింటుంటే బాధ అనిపిస్తుంది శ్రీకాంత్. అవును, ఏ ఉద్యమం